మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్, ప్రముఖ సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ నల్లిమేడ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి దుర్గాప్రసాద్ గారు. కొన్ని సంఘటనలు చూస్తుంటే మీతో అంటే పంచుకుని వాటిని ఇంకా ముందు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని నా ఉద్దేశం మేడం. అంటే లా స్టూడెంట్స్ అండి, విశాఖపట్నంలో జరిగిన సంఘటన ఇది. అంటే ఈ దేశ అంటే లా గురించి అంటే న్యాయం గురించి చదువుకునే విద్యార్థులు ఆ పని చేశారండి. కొంచెం చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఒక అతన్ని లవ్ చేసింది, వంశీన కుర్రోడిని. చేసేసరికి వాళ్ళిద్దరూ శారీరకంగా కలుసుకున్నారా అంటే వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారంటే కావాలని వీడియో తీశారండి. వీడియో తీసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ జగదీష్ అన్నోడికి, ఆనంద్ అన్నోడికి, వీళ్ళందరూ కూడా ఏదో మహేష్ అన్నోడికి షేర్ చేసి మళ్ళీ నలుగురు ఈ అమ్మాయితో శారీరకంగా కలుసుకోవడం అండి. ఇక అన్నీ భరించలేక అమ్మాయి పోలీస్ రిపోర్ట్ ఇచ్చిందండి. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే జరగకుండా ఉండాలంటే ఆడవాళ్ళందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మంచి ప్రశ్న అండి. ఇది మనందరికీ కనువిప్పు. అంటే మేము ట్రైనింగ్స్లో కానివ్వండి, ఉమెన్ ట్రైనింగ్స్లో కానీ చాలా వరకు కూడా భద్రతకు సంబంధించిన నివారణ మార్గాలు చెప్తూనే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే కూడా మనం ఎవరెవరిని చేరవచ్చు సపోర్ట్ కోసం, అంటే ఎవరి దగ్గర మనం సపోర్ట్ పొందవచ్చు అని కూడా విషయాలు కొన్ని చెప్తూ ఉంటాం. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఇవన్నీ సమాచారంగా వినేసి ఊరుకుంటారు. అలా ఊరుకుంటారు, దాన్ని ఎక్కువ పట్టించుకోరు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఒకటి. రెండోది, చదువుకి జ్ఞానానికి డిఫరెన్స్ వేరే. ఇప్పుడు అమ్మాయి లా స్టూడెంట్, చదువు సమాచారంగానే మిగిలిపోతే జరిగే నష్టాలకి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆమె చదివేది లాలో అసలు ఒకరి ఏ వ్యక్తులకి చట్టపరమైన ఎలాంటి హక్కులు ఉంటాయి, ఏ వ్యక్తి ఏదైనా ఇబ్బంది పడితే దానికి న్యాయపరమైన సహకారం ఎలా ఉంటుందని చెప్పేదే చదువు. అలాంటి అమ్మాయి అసలు ఒక వ్యక్తిని మాటల్లో నమ్మి అలా ఒక శారీరక సంబంధం పెట్టుకోవడం అంటే దాని తాలూకు పరాకాష్ట ఏమవుతుంది అనేది కూడా ఒక ఊహ లేకుండా చేయడం ఒక దశ తప్పు. రెండవది, వాళ్ళ ఒత్తిళ్లకు గురయ్యి మరీ అదే తప్పు మళ్ళీ చేయడం, అంటే మొదట్లోనే దాన్ని తుంచివేయకుండా దాని తాలూకు నష్టాలకు భయపడి ఇంకా దాన్ని సహకరించడం ఇంకో దశ తప్పు. ఇది కూడా ఇప్పుడు బయట ఎలా వచ్చింది అంటే, నేను న్యూస్ పేపర్స్ లో చదివిన ప్రకారం అమ్మాయి ఆత్మహత్య యత్నం చేయబోయిందని వాళ్ళ నాన్నగారు అది గమనించి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనేది మనకు తెలిసిన ఒక రకమైన సమాచారం. బట్ ఇది ఎంత బాధాకరం చూడండి. అంటే మనకి అవేర్నెస్ అనేది ఎంత మనకి ఉన్న అవేర్నెస్ కూడా మనం ఎంత సీరియస్ గా పట్టించుకుంటున్నాం. సైబర్ నేరాల విషయాల్లో కానివ్వండి, ఇలా ఆడవాళ్ళని సంబంధించి బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాల్లో కానీ పోలీసులు చాలా తొందరగా స్పందిస్తారు. ఈ అమ్మాయి మొట్టమొదటిసారి ఆ అమ్మాయి వీడియో దగ్గరకు వచ్చినప్పుడే ఆమె పోలీసుల సహకారం అదేదో అప్పుడే తీసుకొని ఉండుంటే మళ్ళీ ఇలాంటి అత్యాచారానికి గురయ్యే అవకాశం ఉండదు. అయితే ఇది చెప్పినంత సులభం కాదు, ఒప్పుకుంటా నేను కూడా. ఒక స్త్రీగా తను మరొకరితో పాటు చాలా అలా విపరీతమైన సన్నిహితంగా ఉన్న సందర్భాన్ని మరొకరికి చూపించుకోవడానికో లేకపోతే ఆ విషయం బయటికి రావడానికో చాలా 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 సిగ్గుతోనో అవమానంగానో బాధగానో ఫీల్ అయ్యే ఆడవాళ్లే మనకి ఎక్కువ మంది ఉన్నారు. భారతీయ సంప్రదాయాలతో మరీ ఎక్కువగా ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది డౌట్ రావచ్చు, ముక్కు మొహం లేని వాడితో కలిసినప్పుడు ఉన్న సిగ్గు దాన్ని సహకారం తీసుకోవడానికి అడ్డం వచ్చిందా అని అడుగుతారు. కానీ మానసిక స్థాయిలన్నీ వేరువేరుగా ఉంటాయండి. ఇప్పుడు అమ్మాయి తను ప్రేమించింది కాబట్టి ప్రేమలో పర్వాలేదు తర్వాత పెళ్లి చేసుకుంటామనో లేకపోతే ఈ ప్రేమలో ఈ అడుగు దాకా వెళ్ళొచ్చనో ఊహలో ఒక వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండడం వేరు, అది మరొకరికి చూపించుకునే ప్రయత్నం, ఇవన్నీ వేరే చెప్పినంత సులభం కాదు. కానీ అదైనా సరే ఆమె ఒక్క అడుగు తీసుకోగలిగితే అక్కడనే మహా అయితే అది చూసిన వాళ్ళు ఎవరు ఉండుంటారు, ఒక ఇద్దరో ముగ్గురో, అంటే ఆమె ఎవరినైతే సపోర్ట్ కోరుతుంటుందో ఆ మహిళ, ఎందుకంటే మహిళలే నియమింపబడతారు ఇలాంటి వాటిల్లో, ఎస్ఐ కానివ్వండి ఎవరైనా కానివ్వండి మహిళలే. ఆ మహిళ లేకపోతే ఇలాంటిది జరిగిందన్న సమాచారం ఇంట్లో వాళ్ళకు తెలియడము వరకు జరిగేది. బట్ అక్కడే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చిండేది. ఆ వ్యక్తులని పిలవడము, ఆ వ్యక్తులకి ఇవ్వాల్సిన వీళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకునే వాళ్ళు అక్కడే ఆగిపోయేది. కానీ ఏమైంది, అక్కడ భయపడింది. ఇప్పుడు ఆ వీడియో ఇంకో నలుగురు చూసారుగా, ఎవరు మళ్ళీ అలాంటి మనస్తత్వం కలిగిన నలుగురే చూసారు. ఇప్పుడు చూడడం అనేది నలుగురు వల్ల జరిగింది. ఆ నలుగురు ఏదో సహాయం తీసుకున్న నలుగురు అయ్యి ఉంటే తప్పు మరింత తప్పుగా జరగకుండా ఉండేది, ఆమె కూడా మానసిక క్షోభకి జరుగుండేది. ఇదే చెప్తాం చాలా సందర్భాల్లో కూడా. ఒక్కొక్కసారి వీడియో కాల్స్ లోనో వాటిలోనో లేకపోతే మార్ఫింగ్ చేసో వీడియోలు కానీ ఫోటోలు లాంటివి క్రియేట్ చేసి వాళ్ళని భయపెడుతున్న సందర్భంలో కూడా మనం అదే చెప్తాం. పోలీసులకి ఎబ్బెబ్బే పోలీసులు వాళ్ళందరూ ఈ ఫోటోలు చూస్తారా అని అనుకోవద్దు. వాళ్ళకి కానీ అలాంటి ఫొటోస్ కానీ ఏమైనా కానీ చేరితే అసలు ఆ కాపీసు, వాటిని మార్పు చేసిన కాపీసు
మిగిలినవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మొత్తాన్ని డిలీట్ చేయగలిగినంత సైబర్ పకడ్బందీ ప్రోగ్రామింగ్ పోలీసుల దగ్గర ఉంది. వాళ్ళ సహాయం తీసుకోవాలి మనం. అంటే ఇదంటే భవిష్యత్తులో అక్కడ తెలియక అంటే పేరెంట్స్ కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తుండాలమ్మా, ఎక్కడికి వెళ్తుంది తను, ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది పడుతుంది కదండి. వాళ్ళు సైకాలజీ, మీరు సైకాలజిస్ట్ కాబట్టి కొద్దిగా తెలిసిపోద్ది ఫేస్లో రీడింగ్స్ కానీ, అంటే మౌనంగా ఉండడం. పేరెంట్స్ కూడా పాత్ర కొద్దిగా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే ఏమవుతుందంటే అండి, పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత సహజంగానే వాళ్ళు కాస్త వాళ్ళ సమయాన్ని కోరుకుంటారు, కొంత ఏకాంతం కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలు ఒక 13-14 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక ఏకాంతంగా వాళ్ళ సమయాన్ని గడుపుతుంటే పేరెంట్స్ కూడా తొందరగా డిస్టర్బ్ చేయరు. సరే వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ కాలక్షేపం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారని. ఇది విడిగా కూడా అవసరమేనండి. మామూలు పేరెంటింగ్ సెషన్స్ లో కూడా చెప్తాం, మీ పిల్లలు ఎప్పుడు నెత్తి మీద కూర్చొని వాళ్ళని అలాగా సెక్యూరిటీ కెమెరా లాగా వీక్షించకండి, వాళ్ళకి విసుగొస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళ స్పేస్ కావాలని మనమే పేరెంటింగ్ సెషన్స్ లో చెప్తాం. సో ఆ మర్యాద కొద్ది కానివ్వండి, ఆ పిల్లలకి ఇచ్చే ఆ స్వతంత్రం కోసం కానీ తల్లిదండ్రులు ఒక సొంత టైం కానీ, ఒక నిర్ణయాత్మక శక్తిని కానీ, వాళ్ళు వెళ్ళి రావడం అనే విషయాలు వాళ్ళ పరిధిలో అంటే వాళ్ళ సమర్థతకే వదలడం కానీ, ఇవన్నీ చాలా సహజంగా జరిగే విషయాలు. ఎప్పుడో ఏదో అయిపోతుంది కదా అని ప్రతి నిమిషం నేను ఆ పిల్లల్ని పట్టుకునే ఉంటాను, వాళ్ళ ముఖ కవళికలు చూస్తాను, వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేస్తూ ఉంటాను అంటే అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితే. దానివల్ల కూడా ఇప్పుడు ఏమీ చెయ్యని పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా భయంతో తల్లిదండ్రులు ఇలా వాళ్ళ నిత్యం పెడుతూ ఉంటే వాళ్ళు దానివల్ల కూడా చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయి, దానికి కూడా వాళ్ళు చాలా యాంగ్షియస్ అయిపోయి ఫ్రస్ట్రేషన్తో వాళ్ళకి రకరకాల ఇష్యూస్, అదర్ సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేది ఉంటుంది. హ్యాంగర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో అలా మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఒక సహృదయపూర్వక వాతావరణం సృష్టించుకోవాలి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో. నీకు ఎటువంటి సమస్య అయినా రాని, నువ్వు తెలిసి చేయి తెలియక చేయి, నువ్వేదో ఒక తప్పు, నువ్వు చేసిన తప్పుని ముందు అర్థం చేసుకొని అంతకు మించి తప్పు జరగకుండానో ఆ తప్పుని సరిదిద్దే విధంగానో నేను ఎప్పుడైనా సరే నా జ్ఞానం, నా కెపాసిటీ పరిధి ఉన్నంత వరకు కూడా నేను నీకు సపోర్ట్ చేస్తాను అనే ఒక వర్డ్, అనే ఒక ట్రాన్సాక్షన్ పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో జరగాలి. నువ్వు ఏ తప్పు, ఇందులో జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఏ తప్పైనా పర్లేదు నేను చూసుకుంటా కాదు ఇది, అది కాదు ఇది. నువ్వు ఏదైనా తెలుసో తెలియకో నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు మరింత పెద్ద తప్పుగా అవ్వకుండా ఉండడం ఒకటి. లేదు తెలియక చేసిన తప్పు అయితే ఆ మేర నష్టాన్ని మనం పూడ్చుకోగలిగే విధంగా ఎలా అనేది కానీ, తప్పుని ఏమైనా సరిదిద్దుకోవచ్చా అనే పక్షంగా కానీ, నేను నా పూర్తి సహకారంతో నా పరిధి, నా జ్ఞానం ఎంతవరకు నన్ను ఎలవ్ చేస్తుంది, నా ఆర్థిక సహాయం ఎంతవరకు ఎలవ్ చేస్తుంది, నా సమర్థత ఎంతవరకు ఎలవ్ చేస్తుందో అంతవరకు కూడా మన ఇద్దరం కలిసి దాన్ని అడ్రస్ చేద్దాము అనే విధంగా మన తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో కాన్వర్జేషన్ జరిగితే, ఒకనొక మొమెంట్లో వాళ్ళు జరిగిన తప్పైనా కానివ్వండి, తెలిసి తెలియక చివరికి ఇలా మోసం జరిగినా కూడా వాళ్ళు వచ్చి తల్లిదండ్రులకు చెప్పుకోగలిగే పరిస్థితి ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ కొంచెం జరగాలి. ఇటువంటి సంఘటనలు చదువుకి నాకు తెలియక నేను లా స్టూడెంట్ అని చెప్పాను, మీరు చెప్పినట్టు నాకు అర్థమైంది. అంటే ఇటువంటి అంటే బలాత్కారాలు ఇవన్నీ కూడా చదువుకి దానికి సంబంధం లేదు, నాకు అర్థమైంది ఇప్పుడు మేడం. ఇటువంటి ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుందాం మేడం. తప్పకుండా. ఇదండి నల్లి మేడంతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం.